నిన్న కాక మొన్న వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినట్టుందండి. అప్పుడే 1 మంత్ అయిపోయింది. 6 మంత్స్‌లో 1 మంత్ మనం ఫినిష్ చేసేసాం. ఇంకా 5 మంత్స్ ఉందనమాట. సో, ఈ వీడియోలో వెయిట్ లాస్‌తో పాటు ఇంచ్ లాస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంచెస్ ఎంత తగ్గాను. ఎందుకంటే వెయిట్ లాస్ ఇచ్చే కిక్ ఎంతుంటదో అది తెలీదు గానీ, మనం ఒక ఇంచ్ కొంచెం అటు ఇటుగా తగ్గినా అది ఇచ్చే కిక్ అంతా ఇంత ఉండదండి. ముఖ్యంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాజ్ మన బాడీ కాంపోజిషన్ అన్నది ఖచ్చితంగా మారితే మనకు అంతకన్నా ఆనందం ఉండదు కదా! సో, వెయిట్ లాస్, ఇంచ్ లాస్ కూడా షేర్ చేసుకుంటే సో, వెయిట్ అయితే చెక్ చేసేసుకున్నానండి. చాలా చాలా సాటిస్ఫై అనమాట. హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే తక్కువ తగ్గినా హ్యాపీనా అంటే మనకి 5 కేజెస్ తర్వాత వెయిట్‌ని మూవ్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందండి. ఎస్పెషల్లీ నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ రీగెయిన్ అయిన బాడీ కాబట్టి ఫస్ట్ 5 కేజెస్ అనేది చాలా బాగా తగ్గిపోయినట్టుంటది. కానీ ఆ తర్వాత నుంచి తగ్గించడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్. అది నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే ముందుకొస్తుంది వెయిట్, వెనక్కి వెళ్తుంది. మళ్ళీ అదే నంబర్ కనపడుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సో, ఇదంతా ఒక ప్యాటర్న్‌గా ఉండేదనమాట. బట్ ఇప్పుడు ఎందుకో నాకు చాలా స్టెబిలిటీగా అనిపిస్తుంది. అంటే తగ్గింది 100 గ్రాముల, 200 గ్రాముల, 300 గ్రాముల పక్కన పెడితే ఒక స్టెబిలిటీ ఉంది. వెనక్కి రావట్లేదు. అంటే వెనక్కి వెళ్ళట్లేదు. అలానే ఉంటుంది. లేకపోతే ముందుకెళ్తుంది. 4 వీక్స్ కూడా నాకు మూవ్ అయిందండి. ఎక్కడ కూడా నాకు ఆగిపోయినట్టు గాని, లేకపోతే వెనక్కి వెళ్ళడం గాని జరగలేదు. సో, దానికైతే మాత్రం అంటే ఆ స్టెబిలిటీకైతే మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందనమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఈ స్టెబిలిటీ లేదు. కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నా పెరిగిపోయేది. లేకపోతే కొంచెం ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా పెరిగిపోయేది. లేకపోతే ఆగిపోయేది అలా ఉండేది. బట్ ఈసారి ఏంటంటే ఫుడ్‌లో చేంజెస్ కానీ ఏదో ఒకటి ఒకరోజు అటు ఇటు అవుతూనే ఉంటుంది. అలా అనేసి ఆ ప్రభావం వీక్లీ చెక్ చేసుకొని వెయిట్ పైన పడలేదు కాబట్టి నాకు వెయిట్ అనేది స్లోగా తగ్గుతున్నా చాలా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సో, ఆఫ్టర్ 1 మంత్ నేను ఈరోజైతే ఇంచ్ లాస్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. ఎవ్రీ మంత్ నేను చెక్ చేసుకుంటాను. సో, ఇంచెస్ వైస్‌కొస్తే నాకు ఈసారి అంటే ఫస్ట్ 5 కేజెస్ అప్పుడు చాలా బాగా తగ్గింది. అంటే అన్ని చోట్ల డిఫరెన్స్ వచ్చింది. దానికి చాలా హ్యాపీ. బట్ ఈ మంత్‌లో నేను చెక్ చేసుకుంటే ఏమైందంటే, నాకు చెస్ట్ ఏరియాలో ఒక ఇంచ్ అయితే తగ్గిందండి. ఎందుకంటే చేంజెస్ అనేవి నాకు అక్కడే కనపడ్డాయనమాట. ఆ తర్వాతొచ్చేసి వేస్ట్‌లో కూడా ఒక ఇంచ్ అనేది తగ్గింది. మిగిలిన మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయన్నమాట. బట్ నాకెక్కడంటే బెల్లీ దగ్గర అన్నది అస్సలు బెల్లీ కావచ్చు, హిప్స్ కావచ్చు చేంజెస్ అనేది అస్సలు కనిపించలేదు. ఆర్మ్ ఫ్యాట్, థై ఫ్యాట్ అనేది కూడా ఇంచుమించు కొంచెం కొంచెంగా తగ్గుతుందండి. ఇక్కడ చూస్తే గనక ఫస్ట్ 5 కేజెస్ అప్పుడు చూడండి 40స్‌లో ఉన్నది ఎంత మంచి చేంజెస్ కనపడ్డాయో 40 నుంచి 38కి, 43 నుంచి 39కి. సో, బెల్లీ అయితే బాగా తగ్గింది. 5 కేజెస్ అప్పుడు మాత్రం బెల్లీ తగ్గింది. అందుకే కావచ్చు ఇంచ్ లాస్ కూడా కొద్దిగా తగ్గుతుంది. ఈ ట్రిప్ అయితే చెస్ట్, తర్వాత అప్పర్ చెస్ట్, ఆ తర్వాత మన వేస్ట్ లైన్ దగ్గర ఒక ఇంచ్ అయితే తగ్గిందనమాట. మిగిలిందంతా అలాగే ఉంది. మళ్ళీ వచ్చే నెలలో బెల్లీ దగ్గర, హిప్స్ దగ్గర చేంజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే వన్స్ ఆ బెల్లీ దగ్గర, హిప్స్ దగ్గర, వేస్ట్ లైన్‌లో 30స్, 39 అలా వచ్చేసిందంటే గనక ఐయామ్ సూపర్ హ్యాపీ అనమాట. సో, ఇంచ్ లాస్ కూడా హ్యాపీయేనండి. అంటే కొంచెం బెల్లీ తగ్గితే బావుండనుకున్నాను. అండ్ మీకొక విషయం చెప్పాలి. చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చిన విషయం. సో, ఈ 4 వారాల్లో నేను ఎక్కడా కూడా అంటే 4 వారాలు నేను కంటిన్యూయస్‌గా ఫాస్టింగ్ చేశాను. ఎక్కడా కూడా ఏ రోజు కూడా 12 అవర్స్‌కి తక్కువ చేయలేదండి. నేను కరెక్ట్‌గా పెట్టుకున్నాను. ఎంత ఏమైనా సరే 12 అవర్స్‌కి తక్కువ చెయ్యకూడదు. బికాజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనకి స్టార్ట్ అయ్యేదే 12 అవర్స్ నుంచి. సో, దానికన్నా తక్కువ చేయకూడదు అని ఒక రూల్ అయితే పెట్టుకున్నాను. సో, దాన్నైతే నేను అచీవ్ చేయగలిగాను. అంటే అనుకున్నంత నాకు పర్టిక్యులర్‌గా అంత ఈజీ కాదండి. ఒక్కొక్కసారి బ్రేక్ చేసేస్తాను. 11, 10 అవర్స్ అలా ఉంటుంది. బట్ ఈసారి చాలా ఎరుకతో, చాలా అలర్ట్‌నెస్‌తో ఎలా అయినా పర్లేదు. కానీ 12 అవర్స్‌కి మాత్రం తక్కువ అవ్వకూడదు వాసి అని మెయిన్‌గా పెట్టుకున్నాననమాట. సో, నా ఇంచ్ లాస్ కావచ్చు, బాడీ కాంపోజిషన్ కావచ్చు, కన్సిస్టెన్సీ ఫాస్టింగ్‌లో ఉండడం వల్లే వచ్చింది. వెయిట్ కూడా స్టెబిలిటీ కూడా ఈ ఫాస్టింగ్ వల్లే వచ్చిందని గట్టిగా అయితే నేను నమ్ముతున్నానండి. సో,
వెరీ వెరీ హ్యాపీ. 1 మంత్ తర్వాత నా వెయిట్ నంబర్ కావచ్చు, ఇంచ్ లాస్ కావచ్చు, రెండిట్లో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాననమాట. సో, ఈ నెలంతా ఇలా అయిపోయిందండి. సూపర్, సూపర్ హ్యాపీ. మెయిన్‌గా కన్సిస్టెన్సీ అన్నది ఖచ్చితంగా వర్క్ అవుతదని గట్టి నమ్మకమైతే వచ్చింది. సో, ఆ నమ్మకాన్ని మీకు కూడా ఇవ్వగలుగుతున్నాను అనయితే నేను అనుకుంటున్నానండి. సో, ఎందుకంటే జర్నీ అన్నది నాతో పాటు మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీనెస్ వస్తుందనమాట. సో, 1 మంత్ అయితే అయిపోయింది గదా! ఈ 1 మంత్ తర్వాత ఏం చేయబోతున్నామంటే, మరీ 6 మంత్స్ కూడా ఇలాగే ఉంటే అంటే ఒక వారం వెయిట్ చెక్ చేసుకోవడం, ఒక రోజు వాటర్ ఫాస్టింగ్ చేయడం, వారంలో ఒక రోజు, ఇంకొక రోజేమో ఏంటి తిన్నానని చూపించడం, ఇలాగే కాకుండా ప్రతి నెలలో ఒక చిన్న ఛాలెంజెస్ అయితే ప్లాన్ చేస్తున్నానండి. అది 1 వీక్ కావచ్చు, 2 వీక్స్ కావచ్చు, 3 వీక్స్ కావచ్చు, లేదా మిడిల్‌లో 15 డేస్ కావచ్చు, 20 డేస్ కావచ్చు. ఎలా అయినా సరే ఒక నెలకి ఒక ఛాలెంజ్ అయితే ఉంటుందనమాట. సో, అది మెయిన్‌గా ఫ్యాట్ లాస్ కోసమండి. ఎందుకంటే మన వెయిట్ ఎలాగో నెమ్మదిగా మూవ్ అవుతూనే ఉంటుంది. చెప్పాను కదా! వెయిట్ 100 గ్రామ్స్ తగ్గినా పర్వాలేదు. బట్ అవుతూనే ఉంటుంది. సో, ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే ఇలాంటి చిన్న ఛాలెంజెస్ బాడీకి ఇవ్వడం వల్ల ఫస్ట్ థింగ్ ఫ్యాట్ లాస్ అనేది అద్భుతంగా జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మన వెయిట్ లాస్ అన్నది స్టక్ అవ్వకుండా స్లోగా అయినా పర్వాలేదు మూవ్ అవుతూనే ఉంటుందనమాట. సో, అది. సో, ఫ్యాట్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో అది కంప్లీట్ ఫ్యాట్ లాస్ బేస్డ్ పైనే నేను ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. సో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే, ఇలా మధ్యలో చేయడం వల్ల ఏమవుతుందంటే, మనము కంప్లీట్‌గా ఒక ఇంటెన్స్ ప్రోగ్రామ్‌లో ఉన్నట్టు ఉండదు. జస్ట్ ఒక ఛాలెంజే కదా! 2 వారాలే కదా! అని మన మైండ్ రిలాక్స్‌గా చేసుకుంటది. అండ్ వన్స్ ఆ ఛాలెంజ్ అవ్వగానే బ్యాక్ టు మన సర్కేడియన్ రిథమ్ ఫాస్టింగ్ వచ్చేస్తాం. అంటే బ్యాక్ టు నార్మల్‌గా 12-14 గంటలు ఫాస్టింగ్. ఆ తర్వాత నార్మల్‌గా వాకింగ్ ఇవన్నీ కూడా అన్నీ నార్మల్‌గా ఉండేసరికి బాడీ మనం ఏదో డిఫరెంట్‌గా చేస్తున్నాం. మనం స్టార్వ్ చేస్తున్నాం. మన ఆ స్ట్రెస్ మోడ్‌కి, ఆ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళదు. సో, స్ట్రెస్ ఉండదు. ఛాలెంజెస్ కంప్లీట్ అవుతూ ఉంటాయి. మన 6 మంత్స్ జర్నీ వెళ్తూ ఉంటుంది. ఫ్యాట్ లాస్ అయితే అద్భుతంగా అవుతూ ఉంటుంది. వెయిట్ లాస్ కూడా చాలా చాలా జరుగుతూ జర్నీ అన్నది ఎఫర్ట్‌లెస్‌గా ఎళ్ళిపోతుందనమాట. సో, ఇదండి నా ప్లాన్. 1 మంత్ అయ్యాక చెప్దాం. నాకు ముందు నుంచి ఉంది కానీ 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత చెప్దామని చేశాను. సో, చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది చూద్దాం. నెక్స్ట్ ప్లాన్ కాదు, నెక్స్ట్ ఛాలెంజ్ అన్నది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఈ వీడియో ఎలా ఉంది? ఎలా అనిపించిందన్నది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. కంటెంట్ బావుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.